చాలండి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ప్రార్థనకి జవాబు ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది? మనం ప్రార్థించే ప్రార్థనకి కొన్ని సందర్భాల్లో వెంటనే జవాబు రావచ్చు, రాకపోవచ్చు. కానీ దాని వెనక దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, సమయానుకూలంగా దేవుడు మనకి ఎలాగా ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అనేది ఎలాగా మనకి ఇస్తాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు చక్కటి భార్యాభర్తలు కనిపిస్తున్నారు. ఎవరండి? ఎలిజబెత్, జకర్యాలు. మరి ఎలిజబెత్ అని ఊరుకోలేము, జకర్యా అని కూడా ఊరుకోలేము. ఎలిజబెత్, జకర్యా అని వీళ్ళిద్దరిని అనాలి. అలాగే అకోలా, ప్రిస్కిల్లా, భార్యాభర్తలను విడదీసి చూడలేం కదా. అలాగా వీళ్ళిద్దరూ కూడా దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వారు, విశ్వాసులు, నీతిమంతులు, చాలా గొప్ప విశ్వాస వీరులుగా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా వీరు ఏంటంటే యాజక వృత్తిలో ఉన్నట్టు ఉంది. ఇంకా వీరి వంశావళి కూడా రాయబడింది. ఈమె ఎవరు? ఎలిజబెత్ ఏ వంశానికి చెందిందండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, అహరోను వంశం అంటే యాజక వంశం. వాళ్ళకి ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి మనిషికి కూడా ఆ కుటుంబాల్లో ఒక కుమారుడు ఉండాలి. ఆ కుమారుడు యాజకత్వానికి సమర్పించుకునే విధానంలో ఉండాలి. వాళ్ళ విధానం అలా ఉండేది ధర్మశాస్త్రం ప్రకారంగా. అయితే బాప్తిసం ఇచ్చు యోహోను గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దామండి. బాప్తిసం ఇచ్చు యోహోను గురించి అంటే, ఇది ధ్యానం చేసే ముందు ఈ యొక్క భార్యాభర్తలకు ఉన్నటువంటి భయభక్తులు, దేవుని యందు విధేయత, ఉపవాసాలు ఉండటం, ఇది చాలా చాలా గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడే ఏమని చెబుతున్నాడంటే, వీళ్ళిద్దరూ మంచి భార్యాభర్తలు, గొప్పవారు అని చెబుతుంది. అయితే మరి వీళ్ళకి పిల్లలు ఎందుకు ఆలస్యమయ్యారండి? అన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి ముఖ్యంగా యాజక వృత్తిలో ఉన్నారు. యాజక వృత్తిలో ఉన్న వాళ్ళకి పిల్లలు లేకపోతే అదొక భయంకరమైన సమస్య. నెక్స్ట్ ఏంటి అనేది. అయినా కూడా వీరు వారి యొక్క భక్తి జీవితాన్ని చాలా విలువైనదిగా కొనసాగిస్తున్నారు. కానీ బిడ్డలు ఆలస్యమయ్యారు. ఎందుకంటే ప్రతిరోజు వెళ్తాడు, దేవునికి ధూపం వేస్తాడు, యాజక వృత్తిని చేస్తాడు. అప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నట్లా లేదా? జకర్యా చేస్తున్నట్లే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చిందంట దూత. వచ్చేసి చెబుతుంది కదా, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడింది. అర్థమవుతుందండి? నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడిని కనును, అతనికి యోహోనని పేరు పెట్టదు. యాజక వృత్తి చేయడానికి లోపలికి వెళ్ళాడు, ధూపం వేస్తూ ఉన్నాడు. కుడి పక్కన చూస్తే దూత వచ్చి నిలబడి ఉంది. నిలబడి ఉండగానే, జకర్యా నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడి ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడు వినపడిందంట? అసలు ఎప్పుడు నుండి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పెళ్ళి కాగానే యవనస్తులకి బిడ్డలు పుట్టడం వేరు, అది ఒక పద్ధతి, విధానం. దేవుడు మరి మానవులకి ఇచ్చిన ఆ యొక్క సృష్టి ధర్మం. ఎప్పటి నుండి ప్రార్థన చేస్తున్నారో పిల్లలు లేరని తెలియదు. కానీ ముసలివాడైపోయినాక, ఎలిజబెత్కి వయసు అంతా ఉడిగిపోయిన తరువాత వచ్చి నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో వినపడింది అంటున్నాడు. ఇంత ఓపికగా వేచి ఉండేటువంటి ఆ యొక్క విధానం మీరైతే చేయగలుగుతారండి? మనం ఉద్యోగం కావాలంటే 10 రోజుల్లో ప్రార్థన చేస్తే జవాబు రావాలి, ఉద్యోగం రావాలి. ఇంకా పిల్లలు కావాలంటే 1 సంవత్సరం ఎదురు చూసి వెంటనే దేవుణ్ణి నిందిస్తాం, పుట్టట్లేదు ఎన్ని రోజులు ప్రార్థన చేయాలని. ఒక ఇల్లు కావాలంటే
మరి ఏదైనా నీకు కావాలి అని అడిగినప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఎంత వేచి ఉండే ఆ యొక్క విధానం ఎవరికీ ఉండదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చి నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో వినపడింది, జకర్యా నీ భార్య గర్భవతి అయిద్ది అని చెబితే అసలు నమ్మశక్యంగా ఉందా? ఆయన కూడా నమ్మలేదు. కింద చదవండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, ఇంకా అతనికి యోహోనని పేరు పెట్టెదవు. అవును. ఈ మాట గమనించండి. ఇది నాకు ఎలాగూ తెలియను, నేనేమో ముసలివాడని, నా భార్య ఏమో ముసలం అయిపోయింది అన్నాడు. అప్పుడు దూత ఏమంటుందండి చూడండి. చూడండి, ప్రతి మాట కూడా ప్రార్థన అనేది దేవుడి యొద్దకు చేరిందా లేదా అని మనం అనుకుంటాం, కానండి జకర్యా చేసిన ప్రార్థన అంతా దేవుడి సన్నిధికి ఎప్పటికప్పుడు జారుతానే ఉంది. చేరట్లేదని అతను అనుకున్నాడు, కానీ చేరతానే ఉంది. కానీ దూత ఏమంటుంది, ఆ కాలం వచ్చే టైంకి నీకు బిడ్డ పుడతాడు. ప్రతిదానికి సమయం ఉందండి. ప్రతి ప్రార్థనకి జవాబుకి ఒక సమయం అనేది ఉన్నది అనేది మనం ఈ వాక్య ధ్యానం ద్వారా పరిశీలించుకోవాలి. ఇప్పుడు జకర్యా ఎలిజబెత్లు ప్రార్థన చేయగానే బిడ్డ పుట్టేశాడు అనుకోండి, యవ్వన కాలంలో ఉన్నప్పుడు. అసలు యెహోవా యొక్క ప్రణాళిక ఏంటి? ప్రభువు మరి దావీదు మహారాజు అంటాడు కదా, నేను తల్లి గర్భంలో ఉండగానే, పిండంగానే ఉండగానే నువ్వు నన్ను కనుక్కున్నావు. ఒక ప్రణాళికతోటి ఉంది. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను ఒక స్వరంగా అరణ్యంలో యేసు ప్రభు కోసం పని చేయాలి. అప్పుడు దాకా జకర్యా ఎలిజబెత్లు ఆగాల్సిందే. అడిగారు కదా యవ్వన కాలంలో అని బిడ్డలు నీయటానికి లేదు, ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆ దూత ఏమంది, నేను చెప్పే టైం వచ్చినప్పుడే మీకు బిడ్డ పుడతాడు అని చెప్పాడు. అయితే ఇది నేను ఎలా నమ్మాలి అన్నాడు. అన్నప్పుడు ఒక పని చేస్తాను, నీ నోటికి తాళం వేసేస్తాను, జాగ్రత్త, మరి నీ బిడ్డ పుట్టిన దాకా నువ్వేం మాట్లాడవయ్యా అని చెప్పింది. అవునండి, దేవుని కార్యాలు దేవుడు మాట్లాడేటప్పుడు మనం అడిగి 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 విసిగిపోయి ప్రార్థన మానేసి ఆ తర్వాత దేవుడు జవాబిస్తాడు అని అన్నప్పుడు మనము కూడా ఇలాంటి డౌట్లే అనుకుంటాం. వయసు అయిపోయింది, ముసలం అయిపోయింది, ఆమె గర్భం వస్తుందా అని సందేహించినప్పుడు దూత అంది కదా, సరే నీకు నీ నోటికి ఒక జిప్పు తగిలిస్తాను, అప్పుడు దాకా నువ్వు మాట్లాడు. అదే ఆనవాళ్ళు, సరేనా అంది. ఈ పరిస్థితి మనకొస్తేనండి చాలామంది చూడండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, దూషణ మాటలు మాట్లాడకుండా, పనికి మారిన మాటలు మాట్లాడకుండా, ప్రభువా నా నోటిని కట్టని చాలామంది ప్రార్థన చేస్తారు కదండి. మరి అలా అన్నప్పుడు నిజంగానే కడితే జకర్యాకి జరిగిందా లేదా? ఇక్కడ ఆయనకి జరిగింది. నేను ఎట్లా అమ్మాలి? ఆమె చూస్తే ముసలమ్మ అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను, ఇది ఎలా సాధ్యమైద్ది అన్నప్పుడు పని చేస్తాను, నీకు మాటలు రాకుండా మోగోడిని చేస్తాను, సరిపోయిద్ది, అప్పుడు నువ్వు ఇది ఖచ్చితంగా జరిగిద్దని అనేసాడు.
చూడండి, బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు బయట ఉన్న వాళ్ళని ప్రార్థన చేయండి, లోపలికి వెళ్తున్నాను ధూపం వేయటానికి, నేను మళ్ళీ క్షేమంగా బయటికి రావడానికి అని చెప్పి వెళ్ళాడు. వచ్చిన తర్వాత సైగలు చేస్తున్నాడట జకర్యా. ఏం జరిగిందో బయట ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. చూడండి, బయట ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందంట. ఎందుకంటే బాగానే వెళ్ళాడుగా లోపలికి, బయటకు వచ్చేసరికి ఏంది సంజ్ఞలు చేస్తున్నాడు, ఏంది నా కోసం ప్రార్థన చేశారా అని ఏం చేస్తున్నాడంట, మాటలు రావట్లే, సైగలు మాత్రం చేస్తున్నాడు. అయితే చూడండి, బాప్తీసం ఇచ్చు యోహోను గురించి దూత వచ్చి చెప్పినప్పుడు ఏమేం చెప్పిందంటే 7 విషయాలు చెప్పిందండి. దూత బాప్తీసం ఇచ్చి యోహోను గురించి ఏం చెప్పిందంటే, మీ ప్రార్థన వినపడింది అని చెప్పింది. తర్వాత మీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పింది. తర్వాత అతనికి మీరు యోహోను అనే పేరు పెట్టాలి అని చెప్పింది. అలాగే ప్రభు దృష్టికి అతడు గొప్పవాడిగా పిలువబడతాడు అని చెప్పింది. అలాగే 5వ విషయం ఏం చెప్పింది, అతడు నాజీరు చేయబడతాడు అని చెప్పింది. మద్యము పుచ్చుకోడు, అవునా? ఇవి 2 ఒకటే విషయాలు. ఇంకా పుట్టుక ముందే అతనితో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతను భూమి మీదకి రాకముందే అతని మీద పనిచేస్తాడు అనే విషయాన్ని చెప్పింది. మరి చివరిగా అతడు అనేకులను దేవుని వైపు తిప్పుతాడు అని ఈ 7 విషయాలు చెప్పిందండి. చూడండి, అనుకోని సందర్భంగా ప్రార్థన అడిగి చాలా కాలం అడిగారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. కానీ దేవుడు చిత్తము ప్రణాళిక ఎప్పుడు వాళ్ళ యొద్దకు వచ్చిందంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది కదా, నీకును స్త్రీ సంతానానికి వైరం కలిగిద్ది. ఆయన వచ్చిందాకా వీళ్ళు వెయిట్ చేయాల్సిందే, సంతానం లేకుండా. వెంటనే జవాబు వచ్చేసింది అనుకోండి. కొన్ని సందర్భాల్లో చూడండి, మనము ప్రార్థన చేయగానే దేవుడు జవాబు ఇచ్చేయాలనుకుంటాం. అది ఏ విషయమైనా, కుటుంబ సమస్య అయినా, అప్పులైనా, వేదనలైనా, బాధలైనా, ఆరోగ్య సమస్యలైనా, ఇంకా ఉద్యోగాలైనా, ఇల్లు కట్టుకోవటాలైనా, ఏదైనా అట్టు అడగగానే ఇటు వచ్చి పడాలని మనం ఆలోచన చేసుకుంటాం కదా. వీళ్ళిద్దరు అడగగానే యవన కాలంలోనే బిడ్డ పుట్టి ఉంటే యేసు ప్రభు వారికి ఈ బిడ్డ ఉపయోగపడేవాడండి? కాదు. ఎలిజబెత్తు, జకర్యాలు మంచి గొప్ప భక్తిపరులు. అసలు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. వాళ్ళలో ఏ పాపము లేదు, నీతి కలిగిన భక్తిపరులని మనం ఇందాక లూకాసు వార్త స్టార్టింగ్లోనే చదువుకున్నాం. అటువంటి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని సంవత్సరాలు గడుగుతున్నారు, బిడ్డలు లేరు, బిడ్డని ఇంకేం పుడతారులే, అయిపోయింది, వయసు అంతా అయిపోయింది అన్న తర్వాత బిడ్డ నీకు పుడతాడనగానే ఆయన నమ్మకుండా ఉన్నప్పుడు, సరే ఒక పని చేయి, నీ నోరు కుట్టేస్తాను, అప్పుడు నువ్వు నమ్ముతావు నేను దోతనని, నీకు బిడ్డ పుడతాడని అనగానే పాపం జకర్యా ఎగిరి గంతేలేదు, బిడ్డ పుడతాడని ఏమీ మాట్లాడాల. నమ్మశక్యంగాని విషయాలు నిజంగానే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీకు అనుగ్రహించేటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో నమ్మశక్యంగా లేకుండానే ఉంటాయండి. తెలుసా, డాక్టర్లు అన్ని చోట్ల తీసుకెళ్ళాలా, ప్రతి డాక్టర్ దగ్గర తిరగాలి, రోగం వస్తే ప్రతి డాక్టర్ దగ్గర తిరగాలి, వెంటిలేటర్ మీద పోవాలి, మందులు వేసుకోవాలి, మందులు వేసుకున్నా తగ్గలేదు, లేకపోతే వెంటిలేటర్ మీద పెట్టినా లాభం లేదనాలి, ఐసీలో ఉన్న లాభం లేదనాలి. అంతా అయిపోయిన తర్వాత మా వల్ల ఏం కాదండి, ఈ కేసు అయిపోయింది, ఇంకా దేవుడికే అప్పచెబుతున్నామని వాళ్ళు అన్న తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు, దేవుడు వాకిళ్ళు తెరుస్తాడన్నమాట. అన్ని ద్వారాలు భూమి మీద మూయబడినప్పుడు పరలోక ద్వారాలు, పరలోక కిటికీలు తెరవబడతాయి అంట. నువ్వు అన్ని ప్రయత్నాలు చేయాలి. మానవుడిగా నువ్వు డబ్బు పెట్టాలి, నీ జ్ఞానం పెట్టాలి. ఆ డాక్టర్ నా వల్ల కాదనాలి. సర్వజ్ఞానం సంపాదించుకొని డిగ్రీల మీద డిగ్రీలు చేసిన డాక్టర్ ఏమంటాడు, ఈ కేసు నా వల్ల కాదండి. మా కళ్ళతో మేము కూడా మా సంఘంలో ఈ మధ్యలో ఒకటి చూసాం, అటువంటి కేసుని.
ఎవరి వల్ల కాదు, ఎత్తేసారు చేతులు, లాభం లేదు, తీసుకెళ్ళండి, డబ్బులు చాలా ఖర్చు అయిపోయినాయి, ఇంకా లాభం లేదమ్మా, చచ్చిపోతాడు, తీసుకెళ్ళండి అన్న ఆ యొక్క పేషెంట్ని ఇంటికి తీసుకొచ్చినాక చర్చికి వచ్చారు వాళ్ళు. కన్నీరు కారుస్తుంది భార్య, లాభం లేదన్నారమ్మా అని. మరి దేవుడు ఎంత మహిమ కార్యం చేశాడంటే, అందరూ ఇది సాధ్యం కాదు అనాలి. ఎవ్వరు మనుషులు అసాధ్యమైనది అని చెప్పిన తరువాత దేవుడు దాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు, ఆయన వల్ల అవుతుంది. ఇప్పుడు ఆయన చూడండి, 1-2 నెలలకే లేచి కూర్చుంటున్నాడు ప్రస్తుతానికి. ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే దేవుడు. మనుషులు అందరూ చేతులెత్తేసినప్పుడు దేవుడు నాకు సాధ్యము, నా వల్ల అవుతుంది అని చెప్పాలి. జకరియా విషయంలో కూడా అదే జరిగింది. అసలు ఆ యొక్క ఎలిజబెత్ని చూడటానికి ఏ డాక్టర్ ఉన్నారు ఆ టైంలో, పిల్లలు లేరని. ఎలిజబెత్, జకరియాలు క్రొత్త నిబంధనకి సంబంధించిన అబ్రహాము, శారాల్ లాంటి వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు. అలాగా బిడ్డలు లేకుండా అసాధ్యమైనది సాధ్యపరిచాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు సంబంధించిన అబ్రహాము, ఈ ఎలిజబెత్, జకరియా అనేవాళ్ళు అనమాట. అయితే ఈ జకరియా అనే మాటకి అర్థం ఏంటంటే మనం చూద్దాము. యెహోవా జ్ఞాపకము చేసుకొనును అనే అర్థం వస్తుందండి. జకరియా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని వస్తుంది. ఎలిజబెత్ అంటే దేవుని ప్రమాణము, దేవుని వాగ్దానము అని వస్తుంది. అలాగే యోహోను, బాప్తిసం ఇచ్చు యోహోను అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని దయ అని అర్థం అనమాట. జకరియా మాటకి మీరు అర్థం చూడండి, యెహోవా జ్ఞాపకము చేసుకొను. యెహోవా అతనిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? సర్వలోక రక్షకుడు ఈ లోకానికి రావాలి అని ఉద్దేశించిన తర్వాత జ్ఞాపకం చేసుకొని దూతను పంపి నీ ప్రార్థన దేవుడి సన్నిధిలో వినపడిందండి. ఎన్ని సంవత్సరాల కండి, వృద్ధాప్యం పైన పడినాక బిడ్డలు పుడతారంటే అది నమ్మశక్యమైనటువంటి విషయమేనా? ఎంత మాత్రము కాదు. కానీ యేసు ప్రభువు వారు ఈ లోకానికి రాకముందు ఆ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను గురించి పాత నిబంధన గ్రంథంలోనే చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? యెషయా గ్రంథం 40లో 3-5 వరకు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అరణ్యంలో కేకగా, అరణ్యంలో ఒక కేక వేస్తుంది. ఏంటి ఆ కేక అంటే, రక్షకుడు వస్తున్నాడు, ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడని. ఎవరు చదవద్దులేండి, సమయం లేదు కదా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1-2 వరకు కూడా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి పాత నిబంధన గ్రంథంలోనే రాయబడి ఉందన్నమాట. గొప్ప గొప్ప విషయాలు ఆయన గురించి మనము తెలుసుకోవచ్చు. ఈయన పరిచర్య అంతా ఎక్కడో తెలుసండి, మనకులాగా ఈ ఆల్టర్లు, సౌండ్ సిస్టము, లైట్స్, ఫ్యాన్లు లేవు ఈయన సువార్త ప్రకటించడానికి. మనం సువార్త ప్రకటించడానికి వచ్చేసరికి అంత చక్కగా వీళ్ళు పాటలు పెట్టారు, సౌండ్ సిస్టమ్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి. కానీ ఆయనది ఎక్కడో తెలుసా అండి? అరణ్యంలో ఒక కేక, ఒక శబ్దము ఆయన అని చెప్పచ్చు. చూడండి, ఈయన యొక్క వాక్య భాగమే అరణ్యంలో ఈయన పరిచర్య అనేది కాదు. కానీ బైబిల్ మొత్తంలో కూడా అరణ్యము అనుభవాలు, అరణ్య పాఠాలు బైబిల్ మొత్తం తీసుకుంటే 300 పాఠాలు అరణ్యం గురించి ఉన్నాయంట. ఇంకా కీర్తనల గ్రంథంలోనే దగ్గరగా అరణ్యపు అనుభవాలు కీర్తనాకారుడు రాసింది 26 ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటంటే 11వ కీర్తన, 63వ కీర్తన అరణ్యపు అనుభవం గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ఉందన్నమాట. అయితే ఈయన గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేస్తే చూడండి, ఆ కాలము అంత ప్రార్థనాపరులు, భక్తిపరులు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఆ తల్లిదండ్రులకి పుట్టే భాగ్యము ఈయన సొంతం చేసుకున్నాడు. అవునా? లూకాసు వార్త మొత్తము ఈ యొక్క 1వ అధ్యాయము మొదటి నుండి మొత్తం మనము ఆలోచన చేస్తే అదంతా ఉంటుందన్నమాట. పాపం జకరియా బయటకు వచ్చిన తర్వాత సంగెలు చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళతోటి
సైగలు చేశాడు. సైగలు చేసి ఏమైంది అనుకుంటే వాళ్ళకి అర్థమైంది, ఆహా దేవుని దర్శనం పొందినట్టున్నాడు, పాపం ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక భార్యతో కూడా మమ్మ ఏమి రావట్లా, పలక తీసుకొని ఏం జరిగిందో రాసిచ్చాడు. నీకు కుమారుడు పుడతాడంట, దేవుడు నాకు చెప్పాడు అని. చూడండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసు ప్రభువు వారికి స్వయాన రక్త సంబంధి. ఎందుకంటే మరియమ్మ ఎలిజబెత్ వారు వీళ్ళు చుట్టాలన్నమాట, బంధువులు. కాబట్టి రక్త సంబంధి. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోయే 6 నెలల ముందే బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టినట్లుగా మనము చూడొచ్చు అన్నమాట. అంత మంచి రిలేషన్ ఉంది. అయినా కూడా ఈయన ఎక్కడా కూడా తన గురించి గొప్పలు చెప్పుకున్నట్లు కానీ, లేకపోతే దేవుని కన్నా గొప్పలు పోయినట్లుగా చూడలేము మనం. 4 విషయాలు చెప్తానండి బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. మొట్టమొదటి విషయం ఏంటంటే, అతను దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అతను పుట్టుక అమ్మా నాన్న అడగగానే పుట్టేలా, అయ్యో ఎలిజబెత్ రోజు వచ్చి ఏడుస్తుంది ఇక్కడ అని వెంటనే సంతానం ఏమి ఇవ్వలేదు. తగిన కాలమందు అన్నాడు. నీకు కూడా ప్రార్థనకి జవాబు తగిన కాలమందు వస్తుంది. దానికి ఒక టైం పెట్టాడు. రాట్లా వినట్లా దేవుడు ఆలకించట్లను అనుకోవచ్చు. దానికి ఒక టైం ఉంది. అప్పుడు జరిగితేనే దేవుడికి మహిమ వస్తుంది. అవునా? చూడండి, లాజరు శాంతం చచ్చిపోయి నాకు వచ్చాడు దేవుడు. బతుకుని నాకు వస్తే చచ్చిపోయిన వాళ్ళను కూడా ఆయన బ్రతికించగలిగిన శక్తివంతుడని ఎలా తెలిసిద్ది? తెలియదు కదండి. చచ్చిపోయి నాకు వచ్చాడు కాబట్టే చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపుతాడు యేసయ్య అనే విషయం అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది. అలాగే మనకి జవాబు లేట్గా వచ్చిందనుకోండి, అది కూడా దేవునికి ఏదో ప్రణాళిక ఉందని అర్థం. యోహాను యొక్క పుట్టుక అనేది 1:13 ఉంటుంది. అలాగే 3:1-2 లూకాసు సువార్తలో ఉంటాయి, చదవక్కర్లేదు. ఆయన యొక్క ప్రణాళిక దేవునికి ఒక లెక్క ఉందండి. నీ పుట్టుక నా పుట్టుక కూడా దేవునికి ఒక లెక్క ఉంది. నువ్వు ఎక్కడ పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, లేకపోతే భారతదేశంలో పుట్టాలా, ఇండియా లేకపోతే అమెరికాలో పుట్టాలా, ఎక్కడ పుట్టాలనేది ఆయన నిర్ణయిస్తాడు. ఎప్పుడు నిర్ణయిస్తాడండి? జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయిస్తాడంట. అది ఆయన పుట్టుకకి ఒక కారణం ఉంది కాబట్టి వాళ్ళు అడగగానే బిడ్డలు పుట్టలేదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన పుట్టాలి, ఆయన కంటే ముందుగా పుట్టాలి. ఇంకా చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరగా 30 సంవత్సరాలే బ్రతికాడు. సువార్త ఎంతకాలం ఆయన ప్రకటించారంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను 3 నెలల నుండి 4 నెలల లోపే ప్రకటించాడంట, అంతే. తర్వాత హేరోదు భార్య ఆమెనా తల నరికిచ్చేసేది. ఆయన సువార్త ప్రకటించిన దినాలు పండితుల ప్రకారం సుమారుగా ఎంత అంటే 185 రోజులే ప్రకటించారంట. తర్వాత చంపేపించింది. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప పుట్టుకండి. యేసు ప్రభువుకే బాప్తిస్మం ఇచ్చే అంత గొప్ప అదృష్టం, భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? బాప్తిస్మం ఇచ్చు యోహానుకి. రెండో విషయం ఏంటంటే, ఈయనలో ఆయన దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అండి. బాప్తిస్మం ఇచ్చే యోహానుకి మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన పుట్టకముందే అసలు వీళ్ళ మీదే పరిశుద్ధాత్మ పనిచేసింది. అందుకే ఈయన కడుపులో ఉండగానే పరిశుద్ధాత్మ ఆయన మీద పనిచేసిందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ తల్లిదండ్రుల ప్లేస్లో మన తల్లిదండ్రులను పెట్టుకోండి. నీ తల్లిదండ్రులు భక్తి పరులేనా? కాదు కదా. పూజలు చేస్తారా ఏంటి? చేస్తారు కదా. నీ తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్ లాంటి వాళ్ళు అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు, కానీ నువ్వు భక్తిపరుడివేగా. అవునా? నీకు వాక్యం తెలుసుగా, బైబిల్ తెలుసుగా, బైబిల్ చదువుతున్నావుగా. మరి నీ భక్తిని బట్టి నీ తల్లిదండ్రులను మారుస్తున్నావా? సువార్త వాళ్ళకి చెబుతున్నావా? అమ్మా యేసు ప్రభు అంటే ఇలాగా, మా తల్లిదండ్రులకే లేదు నాకేముంటుంది అంటారా? అలా అనకూడదు. నువ్వు భక్తి పరురాలివే కదా. నీ తల్లిదండ్రులు భక్తిలో లేకపోయినా దేవుణ్ణి నమ్ముకోమ్మా, నీకు మంచి జరుగుతుంది అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. మూడో విషయం ఏంటంటే, దేవుని స్వరముగా పిలువబడ్డాడండి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది కదా, ఆయనకు పేరుంది. ఏంటి?
బాప్తీసం ఇచ్చు యోహానని. ఆ పేరుకి అర్థం ఏంటి? దేవుని దయ అని అర్థం. అయినా కూడా ఏమని పిలువబడ్డాడు? చదవండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం అండి. ఇది ఒక్కటి చదవండి. చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను అక్కడ లేదు. దేవుని స్వరము, అరణ్యంలో కేక వేయు ఒక స్వరము, బాప్తిస్మ ఇచ్చే యోహాను. నీవు నేను ఆయన స్వరముగా ఉండాలంటే. కొంతమంది సేవకులండి, వాళ్ళే కనపడతారు, దేవుణ్ణి కనపరచరు వాళ్ళు. అవునా? ఎంతకీ నువ్వే కనపడతా ఉంటే ఆయన ఎప్పుడు కనపడతాడు నీలో? నువ్వు బెండ్ అవ్వాలి. ఆయన అన్నాడు కదా, నేను తగ్గవలసినది ఆయన హెచ్చవలసిందని బాప్తిస్మ ఇచ్చి యోహానే అన్నాడు. అక్కడున్న ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా, ఏంటి నువ్వు మెస్సయ్యవా, ఏంటి కొంపదీసి రక్షకుడువా, మేము ఎదురు చూస్తున్నాడు నువ్వేనా అని అడిగితే, కాదమ్మా, అంత లేదు మనకి. మరి నువ్వు చెబుతావమ్మా, కొంచెం ప్రార్థన వస్తే మనల్ని ఎవరు పట్టుకోలేరు, కొంచెం మంచిగా పాటలు పడే స్వరం దేవుడిస్తే మనం ఆగం కదా. పాస్టర్ గారికి కొంచెం స్వస్థత వరం ఉందంటే ఇంకా ఆయన పట్టుకోలేం. నేను చెయ్యేస్తేనే వచ్చింది, కాదు, నువ్వు బెండ్ అవ్వాలి, నువ్వు తగ్గాలి, నువ్వు వంగాలి, అప్పుడు ప్రభువు నీలో కనిపిస్తాడు. నువ్వు తగ్గించుకోవాలి. స్వస్థత వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందని చెప్పాలి? దేవుని వల్లే వచ్చింది, కానీ మనుషుల వల్ల ఎప్పుడూ రాదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను స్వరంలో దేవుడు కనిపిస్తున్నాడు. మరి మన స్వరంలో ఎవరు కనపడుతున్నారండి? సైతాన్ కనపడుతున్నా ఏంటి కొంపదీసి? కనపడకూడదు. ఏమండి, కొంతమంది మాట్లాడితే సాతాను మాట్లాడినట్టుంటుంది. పోకిరి మాటలు, వినకూడని మాటలు, చిల్లరి మాటలు, సరసోక్తులు, లేకపోతే బూతులు. బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడితే దేవుని స్వరంగా గుర్తించారు. అరణ్యంలో కేక వేయు దేవుని స్వరము బాప్తిస్మ ఇచ్చి యోహాను. అది పాత నిబంధనలోనే ఉంది ఈయన గురించి, కొత్త నిబంధన కాదు. కొత్తగా యెషయా గ్రంథం 40లో ఉంది, మలాకి 3లో ఉంది దేవుని స్వరము. మరి నువ్వు మాట్లాడితే ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడా, సైతాను మాట్లాడుతుందా? నోరు విప్పిందంటే బూతులేనండి అంటున్నారా లేదా? మిమ్మల్ని చూసి రాత్రికాల సమయంలో మనము పరీక్షించుకోవాలి. మాట తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది సరి చేసుకోవాలి. చివరిగా అతని వ్యక్తిత్వం చూడండి. మార్కు సువార్త 1:7లో ఉంటుంది, మత్తయి 3:11లో మనం గమనించినట్లయితే అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదంటేనండి, అక్కడున్న వాళ్ళు అడిగారంట, నువ్వేనా రక్షకుడివి, నువ్వేనా మెస్సయ్యవి అని అడిగితే, కాదు నేను కాదు, ఆయన చెప్పులు వారి విప్పుటకైనను యోగ్యుడను నేను కాదు అని చెప్పాడండి. పాత నిబంధన గ్రంథంలో యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ కొంచెం డబ్బులున్న వాళ్ళు బానిసలను కొనుక్కునేవాళ్ళు. యజమానుల యొక్క చెప్పులు బానిసలు మోసుకుంటా వెళ్ళేవాళ్ళు అనమాట. అర్థమవుతుందండి? పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క డబ్బున్న వాళ్ళు యజమానుల చెప్పులంట వెనకాల సేవకుడు లేకపోతే పనివాడో లేకపోతే బానిస మోసుకొని వచ్చేవాడంట ఆయన చెప్పులు. అది చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నేను కనీసం ఆయన చెప్పులు వారి విప్పుటానికి కూడా నాకు అర్హత లేదు, నేను ఆయనకి బానిసగా ఉండటానికి కూడా పనికిరానయ్యా. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇవన్నీ చూసినటువంటి జనాలు, నువ్వేనా ఏంటి, నువ్వు భలే చేస్తున్నావు, దేవుడి గురించి బాగా చెప్తున్నావు అంటే, అవును నేనే అని చెప్పుకోలే బడాయిగా మనలాగా. నేను వంగి చెప్పులు వారిని విప్పుటకు కూడా
చూసే వాళ్ళకి కనపడతా ఉంటాడు. ఎలా కనపడతాడంటే మన చేష్టలు, మన వ్యవహారం, మన చూపులు, విధానం, ప్రవర్తన వల్ల యేసు ప్రభు కనిపిస్తూ ఉంటారనమాట. ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఒకటి, నీ ప్రార్థన అనేది ఆలస్యమైనా నువ్వు తిట్టుకోవద్దు. మరి ముఖ్యంగా దేవుని తిట్టుకోవద్దు. దేవుడు అనే అంత గొప్ప వాళ్ళమేం కాదు, మనం అంత లేదు మనకి, అవునా? ఎందుకు అసలు ఇవ్వడు, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నాకు ఎందుకు ఎక్కడ పోయిన ఎదురు వస్తుంది, అలా అనుకోకూడదు. నీకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఏదో ఉంది. దూత అని చెప్పింది, సమయానుకూలంగా నీకు బిడ్డ పుడతాడు. ఎందుకంటే అది యేసయ్య వచ్చే టైంలో జరుగుద్ది. ఆయనకి ఈయన ఉపయోగపడాలి. అప్పుడు దాకా నువ్వు గొడ్రాలు అని అనిపించుకోవాల్సిందే. అది నువ్వు కోరుకున్నప్పుడు ఇవ్వడు, నువ్వు అడిగింది. ఆయన ఎప్పుడు అనుకుంటున్నాడో అప్పుడు ఇస్తాడు. ఈ ఒక్కటి గ్రహించండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కటి అవకాశం కలిగించిన